సరే ఇంకోటి, ఈ పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేస్తారు, ఆయన సైలెంట్ అయిపోతారు, దాని వెనకాల ఒక పెద్ద బగ్గుమంటది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని మీద నీళ్లు చల్లుతున్నట్టు, ఎందుకు ఇప్పుడు ఈ వివాదాలన్నీ మళ్ళీ కొత్తగా తెరలేపుతూ ఉన్నాయి? మేము విజయనగరం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు హే డాక్టర్ అనేవాళ్ళం. ఆయనకి డాక్టరేట్ వచ్చింది రీసెంట్గా. ఎందుకంటే అవతల బీజేపీ వాళ్ళు ఇచ్చిన టాస్క్, తర్వాత చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్ని రెండింటిని బ్రహ్మాండంగా రెండు కళ్ళ సిద్ధాంతంలో ప్లే చేస్తున్నాడు. దాంట్లో ఆయనకి డాక్టరేట్ వచ్చింది. ఆ డాక్టరేట్ని ఎలా జస్టిఫై చేసుకుంటాడంటే, బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం అంటే కింద నుంచి పైకి మెట్లు అడుగుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ హిందూయిజం అనే ట్రాప్ ఒకటి వేసింది బీజేపీకి. అందుకే 40 సంవత్సరాల పైచిలుకున్న 44 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు గారు కూడా ఆ ట్రాప్లో పడి ఉన్నారు. ఎప్పుడు లేదు. అందుకే ఆయన చూడు, తిరుపతి లడ్లు, పరకామణి సేవ, ఇట్లో అనవసరంగా తలదూర్చి కొరివితో తలగొక్కుంటున్నాడు ఆయన. అదంతా చిక్కని అది జరగని పని అది. మీరు మళ్ళీ చెప్తున్నాను, అందులో వీళ్ళు ఎలకని కూడా పట్టలేరు, ముఖ్యంగా నెయ్యి విషయంలో. అండ్ మోర్ ఓవర్ అవి అన్నీ బూమరంగాయి. పరకామణి సేవ కూడా నేను ఆయన ప్రెస్ మీట్లో అంచగ్గా చెప్పాడు, బిల్డింగ్ కట్టింది నేనే, కొత్త కెమెరాలు పట్టింది నేనే. ఏం చిన్న కేసు? దొంగతనం చిన్న కేసు కాకుండా అది యావజ్జీవ కారాగార శిక్ష. ఆడు మళ్ళా మనమాట వీళ్ళు ఎంత సెల్ఫ్ గోల్ బ్యాచ్ అంటారు వీళ్ళది. ఆడు 20 సంవత్సరాల పైచీలకు నుంచి అది పెద్ద జీఆర్ కాడ పనిచేస్తాడు ఆడ రామకృష్ణ గారు. ఆ దొరికిన విధవ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందున్న ప్రభుత్వంలో కూడా ఆడ పరకామణి సేవ చేసి ఉద్ధరించాడు మనకి. అప్పుడు పట్టుకోగలిగారంటే కెమెరాలు సరిగా పనిచేయట్లే. ఇప్పుడు వీడు ఎన్నాళ్ళు బట్టో దొంగ అనుకుందాం. మొదటిసారి దొంగ అంటే వాడికి అలవాటు లేకపోతాడు, అదే పందాలు ఎత్తడానికి ప్రయత్నించాడు కదా అనుకుందాం, వాడు పాత దొంగే అనుకుందాం. కానీ ఈ 9లో పట్టుకున్నాడు కదా. పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ లేదో జాగ్రత్తగా విందాం మనం. అంటే అది గౌరవ న్యాయస్థానం సబ్జుడిస్. ఫస్ట్ న్యాయస్థానంకి వెళ్ళింది 379, 381 కేసు కడితే న్యాయస్థానంలో కదా అడిగి జైలు శిక్ష, తర్వాత అడిగి బెయిలు, తర్వాత అది తీసుకెళ్ళి లోక్ అదాలత్కి ఎప్పుడు కన్విన్స్ అవుతుందండి? లా చదువుకున్నట్టుగా చెప్తున్నా. న్యాయస్థానం ఇది ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే లోక్ అదాలత్లో ఏమైనా పరిష్కారాలు అవుతాయా అని అడిగినప్పుడు కన్విన్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్, కన్విన్స్ అయిన వాడు గౌరవ న్యాయస్థానం, 3 పార్టీలు అందులో లోక్ అదాలత్లో తీర్చుకోవడానికి న్యాయస్థానం డైరెక్షన్ ఇస్తుంది. న్యాయస్థానంలో దాంట్లో ఉన్న క్రిటికాలిటీస్ని, సీరియస్నెస్ని యాప్ చేసుకుంటే లోక్ అదాలత్కి ఇవ్వదు. సత్వర కేసుల పరిష్కారం అన్నది ప్రాస్పెక్టులో దొంగతనం కేసు కింద చూస్తుంది.